నమస్కారం ఫ్రెండ్స్. గత 3 భాగాలుగా 9th క్లాస్ సోషల్ స్టడీస్ విభాగంలో హిస్టరీ నుంచి 4th లెసన్ జీవనోపాధులు, ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటూ ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకం. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను యాజ్ టీజ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు అందించడం జరిగింది. ఈ యొక్క టెక్స్ట్ బుక్ల నుండి ఏ బిట్టు, ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతి అంశాన్ని కూడా ఈ మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతేకాకుండా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ప్రతి అంశాన్ని మీకు అందుబాటులో ఉంచాం. ఈ వీడియోలు డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేస్తున్నాం. తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన నోట్స్ మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా మైండ్ మ్యాపింగ్లోనే ఉంటుంది. ఈజీగా తక్కువ సమయంలో కంప్లీట్ చేయడానికి అనుకూలంగా ఈ యొక్క బుక్స్ మేము తయారు చేయడం జరిగింది. కావాల్సిన వారు నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. నేర్చుకుందాం. జావాలో అటవీ పరివర్తనలు చూసినట్లయితే ఇక్కడ ఇండోనేషియా, ఈ ఇండోనేషియా అనే దేశంలో ఈ జావా అనేది వరి ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. ఇండోనేషియాలో ఈ జావా వరి ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. అయితే ఒకప్పుడు ఈ జావా ప్రాంతం అంతా కూడా టేకుతో నిండి ఉంది. అయితే ఇక్కడ అటవీ నియంత్రణ చట్టాలలో మన దేశంతో సమానమైన చట్టాలు ఇక్కడ ఇండోనేషియాలో అమలయ్యాయి. అంటే భారతదేశంలో అటవీ నియంత్రణ చట్టాలకు సంబంధించి ఎటువంటి చట్టాలు అయితే అమలవుతున్నాయో అటువంటి చట్టాలనే ఈ ఇండోనేషియాలో కూడా అమలు చేయడం జరిగింది. ఇక్కడ శాస్త్రీయ అటవీ శాస్త్రాన్ని జావా నుండి ప్రారంభించారు. శాస్త్రీయ అటవీ శాస్త్రం ఎక్కడి నుండి ప్రారంభించారు అంటే జావా నుండే ప్రారంభించారు. అదేవిధంగా ఇండోనేషియాలో ఏ ప్రాంతాలలో ఈ అడవులు ఎక్కువగా ఉన్నాయి అని చూస్తే సుమత్రా, కాలిమంతన్, పశ్చిమ రైన్ ఈ ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ డచ్ వారు యొక్క ఒకప్పటి వలస రాజ్యమే ఇండోనేషియా అనేది. ఈ డచ్ వారు అడవుల మీద నియంత్రణ సాధించారు. 18వ శతాబ్దంలో అడవుల మీద నియంత్రణ సాధించారు. అటవీ ప్రవేశానికి ఈ నియంత్రణ సాధించిన తరువాత పరిమితులు విధించారు. అడవుల మీద నియంత్రణ సాధించి ఈ అటవీ ప్రవేశానికి పరిమితులు విధించారు. ఈ డచ్ వారు విధించిన పరిమితుల ప్రకారము చూసినట్లయితే ఈ డచ్ వారి యొక్క పర్యవేక్షణలో మాత్రమే అవసరాలకు తగిన అడవులను నరకవచ్చు. వారి పర్యవేక్షణలోనే అడవులను నరకాలి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, గ్రామస్తులు యంగ్ స్టాండ్లలో పశువులు మేపకూడదు. అటవీ ప్రాంతాలలో గుర్రాలు, బళ్ళు, పశువుల మీద ప్రయాణం చేస్తే వారికి శిక్ష విధిస్తూ ఉండేవారు. ఇటువంటి రూల్స్ అని కూడా డచ్ వారు అడవుల మీద నియంత్రణ సాధించిన తర్వాత ప్రవేశపెట్టారు. 1930 సంవత్సరంలో యూరోపియన్ జనాభా చూసినట్లయితే 2,40,000 జనాభా ఉంది. ఎప్పుడు? 1930. అదే సమయానికి చైనా జనాభా అయితే 1.2 మిలియన్స్ జనాభా ఉంది. ఈ డచ్ వారు రబ్బరు, చక్కెర ఎస్టేట్లు ఏవైతే ఉంటాయో ఈ రబ్బరు, చక్కెర ఎస్టేట్ల మీద ఎక్కువగా అధికారం అనేది సాధించారు. ఇక్కడ ఈ జావా చూసినట్లయితే ఈ జావాలోని డచ్ వారు అటవీ నిర్వహణ ప్రారంభించారు. 1600 సంవత్సరంలో ఈ యొక్క జావా జనాభా ఎంత అంటే 3.4 మిలియన్స్గా ఉంది. 1600 సంవత్సరం నాటికి జావా జనాభా 3.4 మిలియన్స్గా ఉంది. ఈ జావాలో పోడు వ్యవసాయం అమల్లో ఉంటూ ఉండేది. స్లేపర్లు చూసినట్లయితే 1882 సంవత్సరంలో ఒక్క జావా నుండే 2,80,000 స్లేపర్లు ఎగుమతి చేశారు. ఒక్క జావా నుండే 2,80,000 స్లేపర్లు ఎగుమతి చేశారు. దీన్ని బట్టి ఈ ప్రాంతంలో అడవులు ఎంత విపరీతంగా అభివృద్ధి పొందాయి అన్నది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 1917 సంవత్సరంలో ఇండియన్ మ్యూనిషన్ బోర్డు
ఈ బోర్డు సూలే పగోడా వద్ద స్లీపర్లను పేర్చారు. ఏవైతే స్లీపర్ దొంగలు ఉంటాయో వాటిని రవాణాకు అనుకూలంగా ఉండే విధంగా సూలే పగోడా అనే ప్రాంతం వద్ద ఇండియన్ మ్యూనిషన్ బోర్డు 1917 సంవత్సరంలో పేర్చడం జరిగింది. అంతేకాకుండా రెంబాంగ్, ఈ రెంబాంగ్ అనే ప్రాంతంలో కలప దొంగల యార్డును ఏర్పాటు చేశారు. రెంబాంగ్ ప్రాంతంలో కలప దొంగల యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానం. బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానం. ఈ విధానం ప్రకారము డచ్ వారు అడవులలో సాగు భూమి మీద కౌలు వసూలు చేస్తూ ఉండేవారు. బ్లాండాంగ్ డీన్స్టెన్ విధానం ప్రకారం డచ్ వారు అడవులలో ఎవరైతే సాగు భూమి చేస్తున్నారో వారి మీద కౌలు విధిస్తూ ఉండేవారు. అయితే ఎవరైతే డచ్ వారికి గేదెలను కూలీలను సమకూరుస్తూ ఉంటారో ఈ సమకూర్చిన వారికి అద్దె నుండి మినహాయింపిస్తూ ఉండేవారు డచ్ వారు. కౌలు నుండి మినహాయింపుకు బదులు తక్కువ జీతం ఇచ్చేవారు. ఎవరైతే గేదెలను కూలీలను సమకూరుస్తూ ఉంటారో వారికి ఈ కౌలు నుండి మినహాయింపులో భాగంగా తక్కువ జీతం ఇస్తూ ఉండేవారు. తర్వాత కలాంగులు. ఎవరు ఈ కలాంగులు అని చూస్తే చెట్లు నరకడంలోనూ పోడు వ్యవసాయం చేయడంలోనూ ఈ కలాంగులు అనేవారు చాలా ప్రసిద్ధమైన వారు. వీరు ముఖ్యంగా చెట్లు నరకడం, పోడు వ్యవసాయం చేయడంలో ప్రసిద్ధులు. వీరి చరిత్ర చూసినట్లయితే 1755 సంవత్సరం. ఈ 1755 సంవత్సరంలో మాతరం అనే రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. 1755లో మాతరం అనే రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఈ 2 భాగాలలో 6000 కలాంగు కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విడిపోయారు. ఎన్ని వేల మంది? 6000 కలాంగ్ కుటుంబాలు 2 రాజ్యాల మీద సమానంగా విడిపోయారు. అయితే తరువాత చెట్లు నరకడంలోనూ వ్యవసాయం చేయడంలో ప్రసిద్ధి పొందారు వీరు. అయితే డచ్ వారి నియంత్రణలో వీరు పనిచేయడం మొదలుపెట్టారు. ఇలా పనిచేస్తూ 1770 సంవత్సరం నాటికి ఈ జౌనా అనే ప్రాంతం వద్ద డచ్ వారి కోట ఉంది. ఆ కోట మీద ఈ కలాంగులు దాడి చేశారు. కలాంగులు దాడి చేయడం జరిగింది. తర్వాత డిర్క్ వ్యాన్ హ్యాగెన్డార్ఫ్. జావాలో యునైటెడ్ ఈస్ట్ ఇండియా అధికారి ఎవరు అంటే డిర్క్ వ్యాన్ హ్యాగెన్డార్ఫ్. జావాలో యునైటెడ్ ఈస్ట్ ఇండియా అధికారి. ఈయన మాటల్లో చూసినట్లయితే ఏమన్నాడు ఈయన అని చూస్తే, బటావియన్స్ ఆశ్చర్యపోండి, నేను చెప్పేది ఆశ్చర్యంగా వినండి. జావా అడవులలో నౌకా నిర్మాణానికి కావలసినంత కలప ఉంది. జావా అడవులలో నౌకా నిర్మాణానికి కావలసినంత కలప ఉంది. ఇక్కడ ఈ అడవులు ఎంత వేగంగా అయితే కట్టేస్తామో అంత వేగంగా పెరుగుతున్నాయి అని చెప్పేసి డచ్ వారికి ఈయన చెప్పడం జరిగింది. ఎలా చెప్పాడు అని ఎవరు పేర్కొన్నారు? పెలుసో అనేవి ఆయన పేర్కొన్నాడు. ఎవరు పేర్కొన్నారు అంటే పెలుసో అనే ఆయన పేర్కొన్నాడు. ఈ పెలుసో అనే ఆయన రిచ్ ఫారెస్ట్ పూర్ పీపుల్స్ అనే గ్రంథంలో 1992 సంవత్సరంలో డార్ఫ్ గూర్చి పేర్కోవడం జరిగింది. తర్వాత సమిట్ ఛాలెంజ్. ఈ సమిట్ ఛాలెంజ్ చూసినట్లయితే సొరంటికో సమాన్ రాన్ డబల్టంగ్ గ్రామవాసి. సొరంటికో సమాన్ అనే ఆయన రాన్ డబల్టంగ్ గ్రామవాసి. అంటే రాన్ డబల్టంగ్ అనే గ్రామానికి చెందినవాడే సొరంటికో సమాన్. ఈయన చేసిన ఛాలెంజ్నే సమిట్ ఛాలెంజ్ అంటారు. రాన్ డబల్టంగ్ అనే గ్రామము ముఖ్యంగా టేకు అడవి ప్రాంతం. 1890 సంవత్సరం నాటికి ఈ రాన్ డబల్టంగ్ అనే గ్రామం ముఖ్యంగా టేకుతో ఉన్న అడవి ప్రాంతం. ఈ అడవి మీద ప్రభుత్వ యాజమాన్యాన్ని ఈయన ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు అని చూస్తే, గాలి నీరు భూమి కలప దీనిని ప్రభుత్వం సృష్టించలేదు అని, అది ప్రభుత్వ సొంతం అవదు అని ఈయన వాదించాడు. అంటే ఇది ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి ఇది ప్రభుత్వ సొంతం కాదు, ఈ అడవి కూడా ప్రభుత్వం సృష్టించలేదు అని చెప్పేసి సొరంటికో సమాన్ ఛాలెంజ్ చేశాడు. అయితే ఈ ఛాలెంజ్లోని అతనితో పాటు అతని అల్లుళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనినే సమిట్ ఛాలెంజ్ అని
పేర్కొంటారు. తర్వాత కాలంలో 3000 కుటుంబాలు ఈ సొరంటికో సమ్మాన్ యొక్క భావజాలాన్ని అనుసరించాయి. ఎప్పటికీ 1907 సంవత్సరం నాటికి 3000 కుటుంబాలు అనుసరించాయి. తర్వాత యుద్ధం, అటవీ నిర్మూలన. ఇక్కడ కాలిపోయిన భూమి విధానం ఎవరు అనుసరించారు అంటే డచ్ వారు అనుసరించారు. ఎందుకు అనుసరించారు అంటే జపాన్ చేతిలో చిక్కకుండా ఉండడానికి అనుసరించారు. కాలిపోయిన భూ విధానాన్ని ఎవరు అనుసరించారంటే డచ్ వారు. ఎందుకు అంటే జపాన్ చేతిలో చిక్కకుండా ఉండడానికి. ఈ కాలిపోయిన భూ విధానం ప్రకారము ఈ డచ్ వారు రంపపు మిల్లులు నాశనం చేశారు. అంతేకాదు టేకు దొంగలు కుప్పలుగా తగలబెట్టారు. అంటే ఈ ఏరియా అంతా కూడా కాలిపోయిన భూమిలా చేయడం వల్ల జపాన్ చేతిలో చిక్కకుండా ఉండడానికి వీరు అనుసరించడం జరిగింది. తర్వాత భారతదేశంలో చూసినట్లయితే మిజోరాం ప్రాంతం నుండి కేరళ వరకు ఉన్న అడవులన్నీ కూడా విస్తారంగా పెంచడం జరిగింది. ఈ అడవులకు పెట్టిన పేర్లేంటి అని చూసినట్లయితే సార్నా, దేవరకుడు, కాన్, రాయ్. సార్నా, దేవరకుడు, కాన్, రాయ్ ఇటువంటి పేర్లు పెడుతూ అడవులను పెంచడం జరిగింది. మిజోరాం ప్రాంతం నుండి కేరళ వరకు ఉన్న అడవులు. ఈ అడవులను సంరక్షించే బాధ్యత అక్కడ ఉన్న ఫారెస్ట్ గార్డులే కాకుండా కుటుంబాల వారు కూడా స్వీకరించడం జరిగింది. తర్వాత కొత్త పదాలను కూడా ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఆ కొత్త పదాలు చూసినట్లయితే ఇక్కడ స్లీపర్ అంటే రైలు పట్టాల కింద అడ్డంగా వేసే దొంగలు. ఈ స్లీపర్ అనేది ట్రాక్ను సరైన స్థితిలో పట్టి ఉంచుతుంది. ఉదాహరణ చూసినట్లయితే చోటా నాగపూర్ పీఠభూమిలో. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో సింగ్భూమ్ అడవులు ఉన్నాయి. ఈ అడవులలో స్లీపర్ దొంగలు ఎక్కువగా భారతదేశంలో లభిస్తున్నాయి. తర్వాత శాస్త్రీయ అటవీ, దీనినే కోత వ్యవస్థగా పేర్కొన్నారు. అంటే అటవీ శాఖ నియంత్రణలో ఉన్న పాత చెట్లన్నీ నరికి కొత్తవి నాటడం చేశారు. దీనినే శాస్త్రీయ అటవీగా పరిగణించారు. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో హిస్టరీ విభాగంలో 4th లెసన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.